ఆహా! ఏమి ఆశ్చర్యం! ఏమి అద్భుతం! ఇక్కడ నేను శుద్ధ చైతన్యవంతుడను. చరాచర జగత్తంతా ఇంద్రజాలంలాగా నాలో కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నాలో సంతోషం కానీ విచారం కానీ ఎందుకుంటాయి అంటున్నాడు జనకుడు. ఎన్నో సంవత్సరాల శాస్త్ర అధ్యయనం తర్వాత కూడా మనుషులు తాము చైతన్య స్వరూపం అని ఎందుకనో గుర్తించరు. అసలు వారు ఉన్నత స్థితిలోకి రారు. నీ కాళ్ళ కింద భూమి ఎంతో విలువైన నీ కాళ్ళ కింద భూమిలో ఎంతో విలువైన వజ్ర వైడూర్యాల సంపద ఉంది అని ఎవరో చెప్పారనుకో నీకు. సపోజ్ నీవు ఆ మాటను పెడచెవిని పెట్టి బిచ్చమెత్తుకొని జీవనం కొనసాగిస్తున్నావు. మరి అది తెలిసినప్పుడు నీ సంపదను నువ్వు పొందాలి కదా. అసలు ఆ ధ్యాసే లేదు నీకు. ఎందుకంత ఒత్తిడి? ఈ జగన్నాటకం అనే మ్యాజిక్ షోని చూసి ఎందుకు శోకిస్తున్నావు? నువ్వు పకపక నవ్వు, అంతా వినోదమే, అంతా మిథ్యే. వాస్తవానికి నీవు చేసే వ్యవహారం ఏముంది? పొరుపు మీద కదలకుండా పడుకుని స్వప్నంలో నేను ఎన్నో వ్యవహారాలు చేస్తున్నాను. అలాగే ఈ జాగ్రత్త అవస్థ మరొక స్వప్నం. నిజానికి నేను తురీయ అవస్థలో ఉన్నాను, తురీయ స్థితిలో ఉన్నాను. నాకు అసలు ఏ వ్యవహారాలు లేవు. అందుకే మాండూక్య ఉపనిషత్తులో ఆత్మను అవ్యవహార్యం అంటారు. అంటే ఏంటి? ఇక్కడ నేను పెద్ద నేను, తురీయ నేను. ఆకాశం కూడా స్పేస్ కూడా నిజంగా లేదు. ఆకాశం మిథ్య. మరి నేను ఎక్కడ వ్యవహారం చేస్తున్నాను? నేను వ్యవహారాలు అన్నింటికీ భిన్నంగా ఎదిగాను. నేను ఏ పని చేసినా అది అసలు వ్యవహారం కాదు. అది ఒక వినోదం, ఒక లీల, ఒక ఆట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? జనకుడు చెప్తున్నాడు.